ఉగ్రవాదానికి పాకిస్తాన్ తల్లి లాంటిదని ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో గోవాలో జరుగుతున్న బ్రిక్స్ 8వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ దయాది దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక సమృద్ధతకు ఉగ్రవాదం నుంచి ప్రత్యక్ష ముప్పు పొంచి ఉందన్న ఆయన ఆ మహమ్మారి మూలాలు భారత సరిహద్దు దేశంలోనే ఉన్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్ను వెలెత్తి చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన మోదీ పరోక్షంగా పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. బ్రిక్స్ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకస్వరంతో మాట్లాడుతూ ఆ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనపై త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు. తీవ్రవాదుల్ని, వారిని సమర్థించే వారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని తేల్చి చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని ఇటీవల ప్యారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.